శభాష్. ఇంగ్లీష్లో 96. వెరీ గుడ్. లెక్కల్లో 98. వెరీ వెరీ గుడ్. ఏంటి వెరీ గుడ్ గార్ద గుడ్డు? మీరు మెచ్చుకోవాల్సింది మనోని కాదు, మరి ఆ పక్కింటి సుబ్బలక్ష్మి కొడుకు సందీప్ని. వాణ్ణి నేనేం మెచ్చుకోవడం? వాణ్ణి వాళ్ళ నాన్న మెచ్చుకుంటారు కానీ. ఎందుకంటే వాడికి మనవాడి కంటే 2 మార్కులు ఎక్కువ వచ్చి క్లాస్ ఫస్ట్ వచ్చాడట. అది వాళ్ళమ్మ వచ్చేపోవాలని చెప్పకుండా తెగ ఫోన్లు కొడుతుంది. అది చూసి నాకు ఒళ్ళు మండిపోతుంది. వాడికంటే మన వాడికి 2 మార్కులు తక్కువ వచ్చినందుకు నాకు ఎంతో అవమానకరం. రేపటి నుండి ఆమె ముందు నేను ఎలా తలెత్తుకొని తిరగలను? చీ 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 చీ. నా తల తీసేసినంత పనైంది. సరేలేవే, ఈ 3 నెలల పరీక్షలేగా, వీటికి అంత పట్టింపు అయితే ఎలా? వచ్చే పరీక్షల్లో బాగా చదివి రాస్తారులే కానీ. అయినా మన వాడు చాలా తెలివైన వాడు. మార్కులు ర్యాంకుల గురించి అంత పట్టించుకుంటే ఎలా? మీరు ఇలా ఉదాసీనంగా ఉండబట్టే వాడు అలా తయారయ్యాడు. అవన్నీ నాకు తెలీదు. వాడు బాగా చదివి వచ్చే పరీక్షల్లో ఫస్ట్ రావాలి, లేకపోతే నేను భరించలేను. మీరు వాడిని గట్టిగా అరవండి. ఏరా రాజేష్, బాగా చదువుకుంటున్నావా లేదా? బాగానే చదువుతున్నాను అన్న. పక్కింటి సందీప్ కంటే 2 మార్కులు తక్కువ వచ్చాయి. ఆ 2 మార్కులు నాకు కోపం ఉంచాయి. సరిగ్గా చదవకుంటే వాతలు పెడతానని చెప్పండి. అవి విన్నావా? ఆ పని చేసి ఏమనుకుంటాం? తోలు కొడతా. కూర్చొని చదువుకో. తమ్ముడు బాగానే చదువుతానన్నా. పక్కింటి సందీప్ కంటే తెలుగులో 2 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఇంగ్లీష్లోనే 2 మార్కులు తక్కువ వచ్చాయి. తెలుగులో ఎవడు కావాలి? ఇంగ్లీష్లో రావాలి. ఇంగ్లీష్లో వస్తే పెద్ద పెద్ద చదువులు చదివి అమెరికా పోవచ్చు. అమెరికా పోయి బాగా డబ్బు సంపాదించవచ్చు. డబ్బు సంపాదించాలంటే అమెరికానే వెళ్ళాల్సిన పని లేదమ్మా. ఇక్కడుండి కూడా సంపాదించవచ్చు. డబ్బు ఆశతో ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టుకోవడం అంత మంచిది కాదమ్మా. మీరు ఊరుకోన్నారు. ఇదంతా మీ వల్లనే. వాడి పొద్దు సమానం దగ్గర కూర్చోబెట్టుకొని కథలు కాకకాలంటూ సమయం అంతా వృధా చేస్తున్నారు. 2 మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన కుంపలేం అందుకోలేమా? రాజేష్ మంచి చురుకైన వాడు. పైగా పట్టదే 4వ తరగతి. ఇప్పటి నుండే మార్కులు ర్యాంకులని ఒత్తిడి చేసేలా పిల్లల మెదడులో చదువు కూరకూడదమ్మా. ఊరేటట్లు చేయాలి. మీరు ఎన్నైనా చెప్తారు రామయ్య గారు. ఇవి మీ రోజులు కావు. మీ అబ్బాయిలాగా ఏదో చదివించి టీచర్ని చేయడం కాదు. ఈ రోజుల్లో టీచర్ ఉద్యోగంతో బ్రతకడం చాలా కష్టం. అందుకే వాడిని డాక్టరో ఇంజనీరింగో చేయాలనుకుంటున్నాం. ఎందుకమ్మా టీచర్ అంటే అంత తక్కువగా చూస్తావు? టీచర్ అంటే సమాజంలో గౌరవం, మర్యాద ఇలాంటి. మామయ్య గారు, మీకు నమస్కారం. ఉపన్యాసం ఆపండి. ఒరే పిల్లలు, ఈ రోజు నుండి మీకు టైం టేబుల్ తయారు చేస్తున్నా. మీరు దాని ప్రకారమే నడుచుకోవాలి, సరేనా? పొద్దున్న 6 నుండి 8 గంటల వరకు చదువుకోవాలి. 8 నుండి 9 గంటల వరకు స్కూల్కి తయారు కావాలి. మళ్ళీ రాగానే స్కూల్ నుండి సాయంకాలం 4 నుండి 6 గంటల వరకు ట్యూషన్కి వెళ్ళాలి. 6 నుండి 7 గంటల వరకు చదువుకోవాలి. 7 నుండి 9 గంటల వరకు హోంవర్క్ చేసుకోవాలి. తర్వాత తిని పడుకోవాలి. పడుకునేటప్పుడు కూడా నేను ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ సీడీలు డివిడీలో పెట్టి ఇయర్ ఫోన్స్ మీ చెవులో పెడతాను. వినుకుంటూ పడుకోవాలి, సరేనా? అమ్మ ఏంట్రా అమ్మ? పెదవా మమ్మీ అనలేవా? తప్పుదా గాలి కొట్ట. ఆటలు గీటలు అన్నా ఉంటే రేపటి నుండి ఆటలు పాటలు దోస్తులు అని బంద్.
ఇలా వచ్చారు? ఏమైనా మాట్లాడాలా? అవును సార్, మా పిల్లాడి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటి, మీ పిల్లవాడి గురించా? ఏ సరిగ్గా చదవడం లేదా? ఏం చేయడం సార్, స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు, ఏదో కాసేపు బొమ్మలు తిరగలు రాస్తాడు, పుస్తకాలు అక్కడ పడేస్తాడు, రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు, ఏవేవో డైలాగులు చెప్తున్నాడు. నేను చదువుకోరా బాబు అంటే నా మాట వినడం లేదు సార్. మీరేమో చెప్తారని ఇలా వచ్చాను సార్. ఓహో అలాగా, సరే సరే. అటెండర్ ఇలా రా. వీళ్ళ అబ్బాయి, మీ అబ్బాయి పేరేంటి అన్నారు? రమేష్ 4వ తరగతి. రమేష్ 4వ తరగతి. ఇంటి రమేష్ రమేష్ స్కూల్ ఫీజు అంతా కట్టేశారా? కట్టేశాను సార్. ఇంకేం మిగిలించలేదు? ఏం లేదు సార్. సరే సరే. సార్ నమస్కారం. ఏరా, ఇంటికాడ సరిగ్గా చదవడం లేదట? ఏం లేదు సార్, బాగానే చదువుతున్నాను. పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావట? ఏం లేదు సార్. ఏవేవో డైలాగులు చెప్తున్నావట? ఏంటా డైలాగులు? ఒకసారి చెప్పు చూద్దాం. నేనేమనలేరా, ఒకసారి చెప్పు. అమ్మా భవాని, విన్నావా తల్లి? ఆ టీచర్ సుల్తానం నన్ను బంధించి తెచ్చుటకు అక్కడ సైన్యాన్నిచ్చి పంపించారట. లొంగు తెచ్చా, లొంగకపోతే బచ్చా అంటారా? ఓడి అక్షంత అన్యం పుణ్యం ఎలాగని ఆ గోమాతను చంపి ఆ రక్త మాంసాలను నా హృదయమైన భవాని అనేది చల్లుతోడా, చల్లురా చల్లు. ఆ పాండురంగని ఆలయం ముందు కళ్ళు తాగిన కొద్ది చిందులేసి ఆ పవిత్ర ఆలయాన్ని మంటకలతో రాముడా. ఓరి అర్జున్క, రేపు తెల్లవారేసరికి నీ తల నా రాయగడ్కి అవుది అవుతుందిరా. బాయి తనుజీ, సోదర శంభుజీ, యుద్ధానికి సిద్ధం కండి. జై భవాని, జై జై భవాని, జై మాతా, జై మాతా. శబాష్ 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 శబాష్. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బ్రహ్మాండంగా చెప్పావురా. ఏం వేరే గుడ్డు సార్, ఇలా అయితే వాడు తరగతి పుస్తకాలు ఎప్పుడు చదువుతాడు, మంచి మార్కులు ఎప్పుడు తెచ్చుకుంటాడు. నేనేమో వాడిని బాగా చదివించి ఏ డాక్టర్లో ఇంజనీర్లో చేయాలనుకుంటే ఇదేం మీద మెచ్చుకుంటారేంటి? చూడు కిట్టప్ప, నువ్వు సినిమాలు చూస్తావా? ఓ చూస్తాను సార్, వారానికి 2-3 అయినా చూస్తాను సార్. మరి నీకు ఏ యాక్టర్ అంటే ఇష్టం? అప్పట్లో పెద్ద ఎన్టీ రామారావు గారంటే ఇష్టం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం సార్. కదా, మరి మీ వాడు ఎన్టీ రామారావు అంత తోడైతే నీకేమైనా అభ్యంతరమా? ఏంటి సార్ మీరు అన్నది? అవునయ్యా, మీ వాడిలో నాకు ఇప్పటి నుంచే మహానటుడయ్యే లక్షణాలు కనబడుతున్నాయి. ఎక్కడో శివాజీ ఏకపాత్ర అభినయం చూసి ఇట్లే పట్టేశాడు. పిల్లల్లో దాగి ఉన్న సహజ నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారు ఆయా రంగంలో గొప్పవారై మంచి పేరుని తీసుకొస్తారు. కానీ మనం మాత్రం ఆ పని చేయం. అదే ఏ సినిమా హీరోయిన్ వస్తే ఎగబడి చూస్తాం, పూలదండలు ఇస్తాం, బ్రతిమ్లాడైనా సరే పక్కన నిలబడి ఫోటోలు తీతాం. కానీ మన పిల్లల్లో ఆ టాలెంట్ ఉంటే మాత్రం ప్రోత్సహించాం. బాగా బట్టి పట్టి మార్కులు తెచ్చుకొని వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా వాడిని ఏ డాక్టర్నో ఇంజనీర్నో చేయాలనుకుంటాం. ఈ రోజుల్లో స్కూళ్ళకు మధ్య పోటీ పెరిగి విద్యార్థులను పుస్తకాలు బట్టి పట్టే యంత్రాల్లా తయారు చేస్తున్నారు. కానీ మా పాఠశాల అలా కాదు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రోత్సహిస్తున్నాం. చూడు కిట్టప్ప, నువ్వు అన్నట్లే ఎన్టీ రామారావు గారినే తీసుకుందాం. ఆయన మొదట్లో ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగంతో ఉండి ఉంటే ఈనాడు ఒక మహానటుని కోల్పోయేవాళ్ళం. ఆయనలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్ల ఆయన మహానటుడయ్యాడు, మహానాయకుడయ్యాడు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన చదివింది ఇంజనీరింగ్. ఇంజనీర్గానే ఉండి ఉంటే ఏదో కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉండేది. కానీ ఈనాడు అతని గానాన్ని విని భారతదేశం అంతా పరవశించిపోతుంది. చూడుకిట్టప్ప, మీ వాడు బాగానే చదువుతాడు. అలాగే నటన పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ చూపిస్తే భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడు. చదువు ఒకటే విద్య కదయ్యా, విషయ జ్ఞానం ముఖ్యం. అవునా సార్? అవునయ్యా. ఇలాగైతే కొంచెం వాడికి చదువుతో పాటు నటనలో కూడా శిక్షణ ఇప్పిస్తాం సార్. మంచిదయ్యా. నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. వస్తాను సార్.
ఎలా విశ్రాంతి కావాలనుకుంటామో వాళ్ళు చదివి అలసిపోయి మానసికంగా విశ్రాంతి కావాలనుకుంటారు. లేకపోతే మెదడు దెబ్బతింటుందమ్మా. అవన్నీ నాకు అనవసరం. వాళ్ళు బాగా చదివి వచ్చే పరీక్షలో ఫస్ట్ రావాలి. మా వాడికి ఫస్ట్ వచ్చిందని నేను అందరికీ చెప్పుకోవాలి. కావాలంటే నేనే టీవీ చూడడం మానేస్తాను. ఉండని అమ్మ, నేనన్నా చూస్తాను. మీరున్నారు మామయ్య గారు. అసలే మీకు కళ్ళ మస్కలు. ఎక్కువసేపు చూస్తే కళ్ళు పాడైపోతాయి. ఆదివారమే కదమ్మా, ఆడుకుంటాం అంటున్నారుగా, కొద్దిసేపు ఆడుకొని. మీరున్నారు మామయ్య గారు. అసలే నా పక్కింటి సుబ్బలక్ష్మితో ఛాలెంజ్ చేశాను. వాడికి మన వాడికి పోటీ. ఒరే మీరు చదవండి. ఈ బట్టి చదువులతో బెత్తం దెబ్బలతో శక్తియుక్తులు ఉడిగిపోయి సృజనాత్మకత కోల్పోతున్న నేటి విద్యార్థులు రేపటి బంగారు భారతాన్ని ఎలా నిలుస్తారో ఏంటో. స్కూళ్ళకు మధ్యనే పోటీ అంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల మధ్య కూడా పోటీ ఏర్పడి మధ్యలో ఈ పసిపిల్లలు నలిగిపోతున్నారు. ఇక నా దేవుడు